హాయ్ హలో దిస్ ఇస్ నైస్. ఇవాళ మనం వర్డ్ ప్రెస్ గురించి తెలుసుకుందాం. అసలు వర్డ్ ప్రెస్ అంటే ఏంటి అంటే, వర్డ్ ప్రెస్ అంటే సిఎంఎస్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనం ఇప్పుడు ఈ వర్డ్ ప్రెస్ అనేది దీంట్లో ఎవరైనా ఫ్రీగా వెబ్సైట్ చేసుకోవచ్చు, బ్లాగ్స్ చేసుకోవచ్చు, పోర్ట్ఫోలియోస్, ఈ కామర్స్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ సోర్స్ సిస్టమ్ అన్నట్టు. ఫ్రీగా మీరు లాగిన్ అయ్యి క్రియేట్ చేసుకొని వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో కొందరు అనుకుంటారు అంటే లైక్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి కోడ్స్ ఉండాలి, కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి, లైక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఇవన్నీ ఉంటేనే మనకు వెబ్సైట్ చేస్తుంది అనే ఫీలింగ్లో అందరూ ఉంటారు. సో దీంట్లో వర్డ్ ప్రెస్ ఏంటంటే వితౌట్ కోడింగ్ తోటి మనం వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. సో ఇది ఈజీగా ఉంటుంది. మీరు ఒక 1 వీక్ to 10 డేస్లో కూడా ఈజీగా నేర్చుకోవచ్చు, వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్గా మీరు వెబ్సైట్స్ అయినా బిజినెస్కి అయినా క్రియేట్ చేసుకొని నేర్చుకొని మీరు ఫ్రీలాన్సింగ్ అయినా జాబ్ అయినా చేసుకోవచ్చు. వర్డ్ ప్రెస్లో మనకి మెయిన్ వచ్చేసి దీంట్లో ప్లగిన్స్ ఉంటాయి, టెంప్లెట్స్ ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఫ్రీ యాక్సెస్ ఉంటుంది, డాష్బోర్డ్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మనకి వన్స్ అంతా క్రియేట్ చేశాక దీంట్లో గ్యాలరీ పర్పస్ లైక్ వీడియోస్ అయినా ఫొటోస్ అయినా ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ లాగా ఉంటాయి. డ్రాగ్ అండ్ డ్రాప్ మూవ్ చేయడం, అప్లోడ్ చేయడం అంత ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ ఈజీ మెథడ్లోనే ఉంటాయి. సో ఫస్ట్ అంటే వెబ్సైట్ తయారు చేసే ముందు, మనం క్రియేట్ చేసే ముందు మనకేం కావాలంటే వెబ్సైట్కి డొమైన్ ఉండాలి, హోస్టింగ్ ఉండాలి. మనకు డొమైన్ అండ్ హోస్టింగ్ లైక్ డొమైన్ ఎట్లా అంటే facebook.com, instagram.com, youtube.com ఎట్లయితే ఈ నేమ్ తోటి ఉందో మీరు కూడా మీ బిజినెస్ రిలేటెడ్ కానీ లైక్ మీరు ఎవ్రీథింగ్ దేనికైనా సరే, మీ క్లయింట్కైనా మీకైనా ఓన్గా .com రిలేటెడ్ మనకు బయట గూగుల్లో గోడాడీ హోస్టింగ్ ఉంటాయి, గోడాడీ డొమైన్ ఉంటుంది, హోస్టింగ్ ఉంటుంది. సో దీంట్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అట్లా మల్టిపుల్ సైట్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవాలి. వన్స్ పర్చేస్ చేశాక మీరు వర్డ్ ప్రెస్కి సెటప్ చేసి డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి మీరు వర్డ్ ప్రెస్ సైట్ అనేది బిల్డ్ చేసేసుకోవచ్చు. లేఅవుట్స్ ఉంటాయి, అలాగే ప్లగిన్స్ ఉంటాయి. ప్లగిన్స్లో మనకు వచ్చేసి దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ 1000 ప్లగిన్స్ అండ్ టెంప్లెట్స్లో కూడా నెంబర్ ఆఫ్ 1000 ప్లగిన్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మళ్ళీ ప్లగిన్స్ అయినా టూల్స్ అయినా ఏవైనా ఫ్రీ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది. సో ఫ్రీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రీమియంలో కొంచెం మీకు లేఅవుట్స్ అయినా, కలర్ కాంబినేషన్స్ అయినా, టూల్స్ అయినా మీకు దీంట్లో కొంచెం అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి, ఫీచర్స్ ఉంటాయి కాబట్టి సో దాంట్లోకి వెళ్ళిపోవాలంటే మీకు ప్రీమియం తీసేసుకోవాలి. సో ఇదంతా మెయిన్లీ ఏంటంటే మనకు వర్డ్ ప్రెస్లో చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా మనం క్రియేట్ చేసేసుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మనకు ఈ వర్డ్ ప్రెస్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఎందుకు ఇంత ఫేమస్ అవుతుందంటే ఎస్ఈఓ ఫ్రెండ్లీ. సో ఎస్ఈఓ కూడా ఈ సైట్ మెయిన్గా యూజ్ అవుతుంది. అంటే ఎందుకు అంటే డిజిటల్ మార్కెటింగ్లో ప్రతి సైట్కి ఎస్ఈఓ అనేది ఇంపార్టెంట్. సో ఎవరైనా ఎక్కడైనా సెర్చ్ చేస్తే ఈ ఎస్ఈఓ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఈజీగా టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ కూడా మనం అప్లోడ్ చేసేస్తే కనెక్ట్ అయిపోతుంది. అండ్ మనకు వర్డ్ ప్రెస్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి .com అని ఉంటుంది, .org ఉంటుంది. .com వచ్చేసి ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ mahesh.wordpress.com అంటే ఇట్లా సైట్ డొమైన్ తీసేసుకుంటాయి. సో ఇట్లా wordpress.com అనేది మనకు ఇంక్లూడింగ్ అయ్యి వచ్చేస్తుంది. దీంట్లో మనకు ఇందులో కూడా అంటే ప్లగిన్స్ ఉంటాయి, థీమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే మనకు లిమిటెడ్గా ఉంటాయి, చూజ్ చేసుకోలేము ఎక్కువ. ఇంకో .org అని ఉంది కదా, ఓఆర్జీలో వచ్చేసి మనం బయట ఇంత ఉంది నేను చెప్పాను కదా, facebook.com, instagram.com, youtube.com ఎట్లయితే పర్చేస్ చేసామో సో ఈ ఓఆర్జీలో కూడా మనం బయట పర్చేస్ చేసుకొని దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంతే. మనకి దీంట్లో వచ్చేసి అన్ని ఫ్యూచర్స్ యూజ్ చేసుకోవచ్చు. మరి థీమ్స్ అయినా, ప్లగిన్స్ అయినా ఎవ్రీథింగ్ మనకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకొక థింగ్ కూడా చెప్పాలి. వర్డ్ ప్రెస్ అనేది మనకి ఇంటర్నెట్లో ఉన్న వెబ్సైట్లో 40% వెబ్సైట్ అన్ని వర్డ్ ప్రెస్సే ఉంటాయి. ఈ కామర్స్ కూడా మీరు అమెజాన్ చూడండి, ఫ్లిప్కార్ట్ చూడండి, ఏదైనా సరే అన్ని వర్డ్ ప్రెస్ రిలేటెడే ఉంటాయి. సో అందుకే నేను అంటున్నానంటే వర్డ్ ప్రెస్ అనేది కూడా మీరు ఈజీగా నేర్చుకొని దీన్ని కూడా మీరు మీ లైఫ్లో కూడా వెబ్సైట్ డెవలపర్ అనే ఒక జాబ్ని కూడా చూసుకోవచ్చు. బయట కంపెనీస్ అయినా, ఓన్గా ఫ్రీలాన్సింగ్ అయినా దీంట్లో కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈజీగా నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. అండ్ లైక్ హౌస్ వైఫ్స్ అయినా సరే, బిజినెస్ ఓనర్స్ అయినా సరే, స్టూడెంట్స్ అయినా సరే, ఇక స్టూడెంట్స్ మెయిన్గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అంటే లైక్ ఇప్పుడు స్టడీలో ఉంటారు కదా, సో వాళ్ళు ఈ టైంలో యూజ్ చేసుకొని నేర్చుకొని మంచిగా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇదండి. థ్యాంక్ యూ.